నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజరా వేసింది. బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే కూల్చివేతలను షురూ చేసిన హైడ్రా భవిష్యత్తులో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వారం రోజులుగా హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలు, భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తేల్చి చెబుతున్నారు. చెరువుల పునరుద్ధరణే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. హైడ్రాకు మద్దతుగా ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందితో పాటు ఒక పోలీస్ స్టేషన్ను కేటాయించనుంది. ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయి. దాంతో ఎవరైనా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేదే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఇటు చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజర వేసింది. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హైడ్రా అంటేనే అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 400 పైగా చెరువులు ఉన్నాయి. అది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు అందులో చాలా చెరువులు కూడా మొత్తం కబ్జాలకు, అక్రమార్కుల కబ్జాలకు గురైనాయి. వారి దాంట్లో కబ్జా చేసి దాంట్లో భవనాలు నిర్మించుకుంటున్నారు కూడా. ఇటువంటి వాటి మీద చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకొచ్చి దీనికి సపరేట్గా ఏదైతే జలాశయాలు ఉన్నాయో వాటిని మొత్తం పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా అనే ఒక దాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనే పేరుతో ఈ హైడ్రాని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సీనియర్ పోలీస్ అధికారి ఏవి రంగనాథన్ కూడా దీనికి కమిషనర్గా నియమించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి, అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల వరకు ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికే చాలా శాతం ఆక్రమణకు గురైనాయి. వాటి వెలికి తీయాలి, వాటిని కబ్జా కొరల నుంచి వాటికి విముక్తి కల్పించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఇది ఏర్పడని మనం చెప్పవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే చెరువులు ఉన్నాయో దీంట్లో 400 పై చెరువులు కూడా అనేక శాతం ఇప్పటికే దాంట్లో సగానికి కంటే ఇప్పటికే ఆక్రమణకు గురైనాయి. మనం చూసుకున్నట్లయితే 182 చెరువులు ఇప్పటికే కబ్జా కొరలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో సిటీ లోపల ఉన్న చెరువులు కూడా ఆక్రమణకు గురై దాంట్లో భవంతులు, విల్లాలు వేసిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ కారణం కబ్జా కొరలతో దీని మీద పర్యవేక్షణ లేకపోవడం అనేది ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ప్రత్యేకంగా దానికి హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో చిన్న వాన పడితే చిత్తడయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా చెరువులు, ఎక్కువ చెరువులు మొత్తం కూడా పూడికలకు, అంటే కబ్జా కొరలు ఉండటంతో నీరు చెరువులకు పోవాల్సిన నీరు రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న వర్షానికి మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయ్యే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో హైడ్రా వాటన్నిటి కూడా చెర విముక్తి కల్పించాలని, కబ్జా కొరల నుంచి చెరువులు కాపాడాలి, కుంటలను కాపాడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తామని చెప్పవచ్చు. ఇప్పటికీ గత వారం రోజులుగా ఏదైతే మేజర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించింది ఎక్కడెక్కడ ఏ చెరువు ఎంత మేర ఆక్రమణ గురైంది, వాస్తవానికి ఆ చెరువు ఉన్న పరిధి ఎంత, ఎఫ్టీఎల్ పరిధి ఎంత, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే
ఎంతమంది ఆక్రమణ దాంట్లో కబ్జా చేసుకున్నారు, దాని నిర్మాణాలు ఏ విధంగా వెలిసిన అంశం మీద ఇప్పటికే ఇప్పటికి గుర్తించే నేపథ్యంలో వాటన్నిటిని నేలమట్టం చేసే పనిలో ఇప్పటికే హైడ్రా ఉన్నది. ఇప్పటికే అనేక గ్రేటర్ హైదరాబాద్లో వారం రోజుల నుంచి అనేక చెరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా భవంతులు అనుమతి లేకుండా నిర్మించినటువంటి భవంతులు విలాలు మొత్తం కూడా నేలమట్టం చేస్తుంది. ఒక్కొక్కటిగా గత 4 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించి చెరువులు కుంటల్లో వెలిసిన అక్రమ భవనాలు అదేవిధంగా అక్రమంగా నిర్మించిన విలాలు మొత్తం కూడా కూల్చివేసే పనిలో హైడ్రా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే 182 చెరువులు పూర్తిగా కబ్జా కోరల్లో చిక్కుకుపోయినాయి. ఆ తర్వాత 76 చెరువులు పాక్షికంగా మొత్తం కూడా కబ్జాలకు గురైనట్లు ఇప్పటికీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిని వాటి కబ్జా కోర నుంచి వారిని విముక్తి కల్పించేలాంటి లక్ష్యంతో వారిని కాపాడనే లక్ష్య ప్రయత్నంగానే హైడ్రా ఇప్పటికే పనిచేస్తుంది. అనేక నగర నడిబొడ్డున్న రామంతపూర్ చెరువు కావచ్చు, ఇలాంటి అన్ని చెరువులు కూడా ఇప్పటికే ఫిజికల్గా అక్కడ విజిట్ చేసిన తర్వాతనే వాటిని ఎక్కడ ఏ మేర ఏ ప్రాంతంలో అవి కబ్జా గురైన అంశం మీద గుర్తించిన తర్వాతనే వాటి మీద చర్యలు తీసుకునేందుకు కూడా హైడ్రా అధికారులు ఒక కార్యాచరణ రూపొందించుకోవడం మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పటికే ఏదైతే 80% పైగా ఆక్రమణకు గురైన చెరువులు మొత్తం కూడా ఇప్పటికే గుర్తించి వాటిల్లో వెలిసిన భవనాలు మొత్తం కూడా కూల్చివేసే కార్యక్రమం చేస్తున్నారు. 2వ దఫాలో 60%, ఆ తర్వాత 40%. ఈ ఆక్రమణకు గురైన చెరువులు మొత్తం కూడా కాపాడేందుకు లక్ష్యంగానే హైడ్రా పనిచేస్తుంది మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చెప్పినట్లయితే తుమ్మలకుంట చెరువు ఇది పూర్తిగా కబ్జా కోరలో ఉండే ఒకప్పుడు విశాలంగా ఎకరాల్లో ఉన్న చెరువు మొత్తం కూడా పూర్తి కబ్జా చెరువు చుట్టూ కూడా అక్రమదారులకు గురైనారు. కబ్జా కోరలు చిరుకుపోవడంతో ఇప్పుడు నీరు దాంట్లో నివలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటువంటి చెరువుల మీద యాక్షన్ అంటే కబ్జా కోరల నుంచి కాపాడాలి. ఎవరైతే అక్రమార్కులుగా వాటి కబ్జా చేశారో వాటందరికీ కూడా నేలమట్టం చేయాలని లక్ష్యంగా ఇప్పటికి పనిచేస్తున్నామని చెప్పవచ్చు. ఇక 90% ఇప్పటికే కబ్జా కోరలు ఉన్నటువంటి ఆల్మాస్ కూడా చెరువు, నల్ల చెరువు, కుంట్లూరు పెద్ద చెరువు ఈ మొత్తం కూడా దగ్గర 90% వరకు కూడా ఇప్పటికే కబ్జా కోరలో పూడుకుపోయినట్టు కూడా ఈ హైడ్రా అధికారులు ఇప్పుడు గుర్తించారు. అదేవిధంగా కాజగూడ చెరువు, గుర్రం చెరువు, అదేవిధంగా రామంతపూర్ చెరువు, జిల్లెలగూడ చెరువు ఇవన్నీ కూడా 80% వరకు కబ్జా కోరలో కూరుకుపోయినట్టు కూడా మనకు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా పక్కనే హైదరాబాద్ పక్కన సంగారెడ్డిలో సుమారు 89 చెరువులు పూర్తిగా కబ్జా గురాయి. మెజార్టీకి పైగా దగ్గర 229 చెరువులు కుంటలు మొత్తం కూడా ఆక్రమణదారుల చెరువులు వారి చెరువులో ఉన్నట్లు కూడా గుర్తించిన దాని మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇవాళ కూడా జన్వాడ ప్రాంతాల్లో హైదరాబాద్ శివార్ల జన్వాడ ప్రాంతాల్లో కూడా అక్కడ చెరువు శిఖం భూములు ఆక్రమించి పెద్ద ఎత్తున భవనాలు ఫామ్ హౌస్లు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమైందని తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అంటే జన్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కానీ కట్టడాల మీద చర్యలు తీసుకోకుండా హైడ్రాకు నోటీసులు ఇవ్వాలని ఆపాలని చెప్పేసి కొందరు హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించిన హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీర్పుని చెప్పే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అంటే హైడ్రా అంటేనే అక్రమదారుల గుండెల్లో గుబులు పుట్టించే విధంగానే ఇక్కడ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ చెరువులు ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా గొలుసుకట్టు చెరువులుగా రూపొందించి వాటికి పునరుద్ధరణ కల్పించాలి. ఒకప్పుడు ఉన్నటువంటి చెరువులు మళ్ళీ నీటితో కలకాలాడాలి, జలకాల వాటిలో ఉండాలి అనేటువంటి లక్ష్యంగానే హైడ్రా పనిచేసి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తిగా హైడ్రాకి స్వేచ్ఛ ఇచ్చడం మనకు తెలుస్తుంది. ఎంత పెద్దవారైనా రాజకీయ ప్రముఖులైనా ఇంకా అంతకంటే పెద్దవారైనా ఎవరైనా సరే ఎవరైతే చెరువులు ఆక్రమించో వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అనేటువంటి లక్ష్యంగానే ఈ హైడ్రా పనిచేస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా వారికి పూర్తి సపోర్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే హైడ్రా అనగానే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదైతే కబ్జా కోరల్లో లేకుండా అక్రమదారుల వాటిలో లేకుండా చర్యలు తీసుకోబోతుంది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏదైనా భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి అది చెరువు శిఖం భూమిలో ఉందా లేకపోతే FTL పరిధిలో ఉందా అటువంటి భూములు స్పష్టంగా చూసిన తర్వాతే లేదు అని నిర్ధారించుకున్న తర్వాత కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్న నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు పోతుంది. ఆ విధంగా అడుగులు వేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అక్రమాలను అరికట్టడంలో హైడ్రా అయితే
కొరడా జుల్పిస్తుందని చెప్పవచ్చు. అయితే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ధ్యేయంగా ఇటు పనిచేస్తామని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామ్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల మేరకు పరిధినంతా కూడా హైడ్రా కిందికి తీసుకొని వచ్చింది. ఇందులో మొత్తం మున్సిపాలిటీలు ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధికి మాత్రమే ఈవిడిఎం వ్యవస్థ మాత్రమే ఉండేది, ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే చూసేది. కానీ ఇప్పుడు మాత్రం అక్రమ నిర్మాణాలు, అదేవిధంగా చెరువులను ఆక్రమించిన వాళ్ళపై కొరడా జురిపించేందుకే హైడ్రాను ప్రతిష్టాత్మకంగా ఈరోజు కాంగ్రెస్ సర్కారు తీసుకొని వచ్చింది. ప్రస్తుతం హైడ్రా ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అయితే మోపుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే నిజాం కాలం నుంచి మనం పరిశీలించినట్టయితే దాదాపు 7000 చెరువులు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఉన్నట్టు పరిస్థితి. కానీ ఈరోజు 700 చెరువులు కూడా లేవు. అంటే మొత్తంగా కూడా పూర్తిగా అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే చాలా చోట్ల నిర్మాణాలు చేశారు. దీంతో అంటే గత ప్రభుత్వాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా వర్షం పడితే వాటర్ ఎక్కడ పోలేనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొని ఉంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్మాణాలు చేపట్టాక నీళ్ళు ఎక్కడికో వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి వాహనదారులకు చాలా ఇబ్బందులు కల్పిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని కూడా హైడ్రాను తీసుకొచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చాలా చెరువులను కూడా ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 111 జీవోలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై కూడా ఆయన చర్యలు చేపడుతున్న క్రమంలోనే ఇప్పటికే 111 జీవోలో దాదాపు 20 కట్టడాలు కూడా కూల్చేసిన పరిస్థితి. మరోవైపు చందానగర్, మియాపూర్, షేర్లింగంపల్లితో పాటు హయత్ నగర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీగా కట్టడాలు కూడా కూల్చివేతలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటివరకు 70 కట్టడాలు కూడా కూల్చినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా సంబంధించి ఏదైతే ఉందో చాలా నిర్మాణాలు, అది ఇది హైడ్రా అనేది మాత్రం కొద్దిగా రాజకీయ రంగు పులుముకున్నట్లే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 111 జీవోలో ఉన్నటువంటి కట్టడాల విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే జనవాడ సంబంధించి కేటీఆర్కి ఒక ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఆ ఫామ్ హౌస్కు సంబంధించి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీపించారు. ఆ సమయంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. చాలా రోజుల పాటు ఆయన జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు అదే దానిపైన అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏదైతే జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి అది ఏదైతే ఉందో అక్రమ కట్టడాలన్నిటిపై కూడా హైడ్రా కొరడా జల్పిస్తున్న నేపథ్యంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోర్టులను ఆశ్రయించారు. కోర్టులో మాత్రం ఇప్పుడు ఈరోజు కూడా కోర్టులో విచారణ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తనకంటూ హైడ్రా అనేది మొత్తం హైడ్రామా అని చెప్పారు. అదేవిధంగా తనకు ఎలాంటి ఫామ్ హౌస్ అయితే లేదు, తన మిత్రుడి ఫామ్ హౌస్ ఎవరైతే మిత్రుడు ప్రదీప్ రెడ్డి ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ 8 ఏళ్ళుగా లీజుకు తీసుకొని ఉన్నాను. ఒకవేళ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీలో ఈ యొక్క ఫామ్ హౌస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూల్చివేతలకు సహకరిస్తానని చెప్పారు. మరోవైపు ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల్లో చాలామంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కి, ఇట్లా చాలామంది అంటే వివేక్ అంటే వాళ్ళకు కూడా ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇక్కడ చాలామంది పొలిటికల్ లీడర్లకు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కూల్చాలి. ఖచ్చితంగా హైడ్రా తన పని చట్టం తన పని చేసుకుపోతున్నట్టు హైడ్రా కూడా తన పని చేస్తే మాత్రం అక్కడ ఎవరైనా బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్లో ఉంటే మాత్రం ఏ రాజకీయ నాయకుడిని ఉపేక్షించలే, అందరిపై చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా ఇటు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే మెజారిటీ హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు వెలిసిందే ప్రతి చోట కూడా రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ యొక్క చెరువుల కబ్జాలు అవుతున్నాయని మాత్రం జగమెరిగినటువంటి సత్యం కావడంతో ఖచ్చితంగా నిర్మాణాలు మాత్రం కూలిస్తే మాత్రం ఖచ్చితంగా బడా బాబులే కూడా కూల్చాల్సిందే అని చెప్పి సామాన్య ప్రజానికం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ క్రీడలో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిషనరు రంగనాథ్ ఏ రకంగా ముందుకెళ్తారు అనేది మాత్రం చాలా సస్పెన్స్గా అయితే ప్రస్తుతం మారింది. ఒకవేళ నిజంగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ చాలా స్పష్టంగా అన్ని కూల్చివేతల మీద ఒకే రకంగా వివరిస్తే మాత్రం హైదరాబాద్ నగరానికి మాత్రం సేఫ్ చేయవచ్చు అనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది, మేధావుల నుంచి వ్యక్తమవుతుంది, ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం గత వారం రోజులుగా హైదరాబాద్ నగరం చూస్తూ ఉన్నాం.
వర్షం వస్తే చాలు మొత్తం హైదరాబాద్ నగరం రోడ్లన్నీ కూడా సముద్రాన్ని తలపించే విధంగా మారాయి. ముఖ్యంగా చాలా కాలనీలు కూడా నీట మునిగి సామాన్య ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసేసి చెరువుల్లోనే వెంచర్లు వేసి అవి సామాన్య ప్రజలకు అమ్మారు. అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, రోడ్లు వేశారు. కానీ ఆ నీళ్ళు ఏదైతే వర్షం వల్ల నీళ్ళు వస్తే ఆ వర్షపు నీరు ఎక్కడికి వెళ్ళాలనేది ఫెసిలిటీ అయితే లేకపోవడంతో ఇప్పుడు కాలనీలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వీటన్నిటిపై అంటే ఈ హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలకు సరిపోయే విధంగా లేదు. ఆనాడు నిజాం కాలంలో ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో అదే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అప్పుడున్నటువంటి జనాభా వేరు, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి జనాభా వేరు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను మార్చాలంటే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు పెట్టాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి దాదాపు 20,000 రూపాయల కోట్ల నిధులు కేటాయిస్తే తప్ప ఇది ఈ వ్యవస్థను బాగు చేసే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ద్వారా కొన్ని సత్ఫలితాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో కొంత అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు, అదేవిధంగా బడాబాబులకు కావచ్చు, రాజకీయ నాయకులకు చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో హైడ్రా ఎలా ముందుకు వెళ్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తంగా చూసినట్టే ప్రభుత్వం కూడా ఈ విషయంలో అంటే ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సింది. ఎందుకంటే 111 జీవో సంబంధించి అసలు హైడ్రా పరిధిలో 111 జీవో ఉందా, హైడ్రా 111 జీవోల కట్టడాలను కూల్చవచ్చా అనేది కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి అధికారాలు ఏంటనేది కూడా కొంత తెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ చందు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజర్ వేసింది. బఫర్ FTL పరిధిలోని ఇప్పటికే కూల్చివేతలను షురూ చేసిన హైడ్రా భవిష్యత్తులో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వారం రోజులుగా హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలు, భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తి లేదని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ తేల్చి చెప్తున్నారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. హైడ్రాకు మద్దతుగా ఇటు ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందితో పాటు ఒక పోలీస్ స్టేషన్ను కేటాయించనుంది. ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయి. దాంతో ఎవరైనా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ హ్యామరీ, మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థని హైడ్రాగా మార్చారు. ఇప్పుడు ఈ హైడ్రా అనేటటువంటి ఈ వ్యవస్థ ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధి అలాగే ఔటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనేక చెరువులు అలాగే కుంటలకు సంబంధించినటువంటి కబ్జాల పట్ల ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలని కూల్చివేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంటూ ఉండడం ఒక పక్క, మరోపక్క ఎవరైతే చెరువులు, కుంటల్ని కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారో వీళ్ళంతా కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంతేకాకుండా హైడ్రాకు ఉన్నటువంటి న్యాయ పరిధి అంతా, చట్ట పరిధిలోకి ఉన్నటువంటి వాళ్ళ పరిధి ఏంటి అనేటటువంటి అంశాలకు సంబంధించి న్యాయస్థానం కూడా సూటి ప్రశ్నలు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెడితే ఎస్పెషల్లీ హైడ్రా చేపడుతున్నటువంటి చర్యల కారణంగా చెరువులన్నీ కూడా చెరవీడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ చెరువులను మింగినటువంటి కబ్జా రాయుల భాగోతం ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇప్పుడు బఫర్ జోన్లకు
సంబంధించినటువంటి ఆక్రమణ మీద ఫుల్ ఫోకస్ పెట్టినటువంటి హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెరువులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకున్నారు. కుంటలు, నాలాలు, అలాగే సికం భూములకు సంబంధించి ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయో ఆ వివరాలు తీసుకుని వాటి మీద కొరడా జులిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు 2014కి పూర్వం అంటే రాష్ట్రం ఏదైతే రాష్ట్ర విభజన జరగక ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 417 చెరువులు, కుంటలు ఉంటే అందులో దాదాపు 182 చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. మరొక 76 చెరువుల్లో పాక్షికంగా కబ్జాలు జరిగినట్టు కూడా రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఇవన్నీ కూడా తెల్లమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ గ్రేటర్ పరిధిలో HMDA పరిధిలో ఉన్నటువంటి తుమ్మలకుంట చెరువు దాదాపుగా పూర్తిగా కబ్జా అయింది. అలాగే ఆల్మాస్గూడ చెరువు, అలాగే నల్ల చెరువు, కుంట్లూరు పెద్ద చెరువులు దాదాపు 90% పైగా కూడా కబ్జా అయినటువంటి పరిస్థితి. వీటితో పాటు కాజాగూడ, గుర్రం చెరువు, రామంతపురం చెరువు, జిల్లెలగూడ చెరువులు దాదాపు 80% వరకు కూడా ఇవి కబ్జాలకు గురైనట్టు హైడ్రా అధికారులు తేల్చారు. మరోపక్క గ్రేటర్ హైదరాబాదు అలాగే ఔటర్ హైదరాబాద్ రెండిట్లో కలిపి కూడా 920 చెరువుల్లో దాదాపు 282 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైనట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా విస్తరించాలి అని చెప్పేసి ప్రజల నుంచి వినతులు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ సిటీ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి చెరువులు, కుంటలు ఏ విధంగా కబ్జాలైనటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు 89 చెరువులు పూర్తిగా కబ్జా అయినట్టు తెలుస్తుంది. మరోపక్క 229 చెరువులు అలాగే కుంటలలో బఫర్ జోన్లో భారీ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇప్పుడు హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలతోటి ప్రముఖుల్లో ఎస్పెషల్లీ కబ్జా రాయిలో ఒక ఇంత ఆందోళన కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క హైడ్రాకి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, అంటే గతంలో మనం చూసాం అనేక వ్యవస్థలకు సంబంధించి, అంటే ఆంధ్రాలో ఎర్రచందనంకి కావచ్చు, ప్రస్తుతానికి డ్రగ్స్కి సంబంధించి కంట్రోల్ చేసేందుకు అవసరమైనటువంటి టాస్క్ ఫోర్స్ని ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో అలాగే హైడ్రాను కూడా ఒక టాస్క్ ఫోర్స్ కింద ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకమైనటువంటి వాహనాలను, ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నియమించడంతో పాటు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్, ఎస్పెషల్లీ ఈ ఆక్రమణలు తొలగించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ను మంజూరు చేస్తూ కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా, అంటే దానికి వచ్చేటటువంటి ఏదైతే ఈ ఫిర్యాదులు కావచ్చు, అంతేకాకుండా అభ్యంతరాలు ఉంటాయో వాటి మీద కేసులకు సంబంధించి కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. వాటన్నిటి కూడా పరిష్కరించేందుకు FIR కట్టేందుకు అవసరమైనటువంటి పవర్స్ని హైడ్రాకి సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అనేటటువంటి నిర్ణయంతో ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. అయితే హైడ్రా హడల్తోటి ఒక్కసారిగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇప్పటికే తమ నిర్మాణాలు కూల్చొద్దని చెప్పేసి చాలామంది కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. దీంతో పాటు హైడ్రా పరిమితి ఏంటి, దీనికి సంబంధించి అసలు ఏర్పాటు, అంటే హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఏంటి, ప్రస్తుతాన్ని ఆ లక్ష్యం కాకుండా ఇతర ఏ అవసరాల కోసం దాన్ని వినియోగిస్తున్నారు, ఇది రాజకీయ కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలిగా ఉంది అనేటటువంటి కోణాల్లో ప్రస్తుతానికి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది ఒక వివాదాస్పదంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రజల నుంచి అయితే ఒక రకంగా చెప్పాలంటే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హైడ్రా ద్వారా చెరువులు, కుంటలు, నల్లాలు అలాగే సికం భూములకు మోక్షం కలగబోతుంది అనేటటువంటి వాదన ప్రజల నుంచి అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇప్పటికే కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని నిర్మాణాలను ఈ FTLలో ఉన్నటువంటి భూముల్లో కావచ్చు, అంతేకాకుండా బఫర్ జోన్లకు సంబంధించినటువంటి భూముల్లో నిర్మించారు అని చెప్పేసి కొన్ని వివరాలు బయటకు వస్తూ ఉండడంతో వాళ్ళలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో తగ్గేది లేదు అని చెప్పేసి హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు కూడా హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో, అంటే ఎస్పెషల్లీ HMDA పరిధిలో ఉన్నటువంటి చెరువులు అలాగే కుంటల్లో ఏర్పడినటువంటి కబ్జాను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ హైడ్రా టీం ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజర్ వేసింది. బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే కూల్చివేతలను షురూ చేసిన హైడ్రా భవిష్యత్తులో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వారం రోజులుగా హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలు, భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తి లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తేల్చి చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైడ్రా ఒక హడల్ అయితే పుట్టిస్తుంది. ముఖ్యంగా అక్రమార్కుల గుండెల్లోని, అలాగే కబ్జాదారుల గుండెల్లో అయితే రైలు పరిగెత్తేస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే హైడ్రా దూకుడైతే చాలా ఎక్కువ పెంచిందనే చెప్పొచ్చు. ఏ అధికారి ఫోన్ చేసినా సరే ఖచ్చితంగా హైడ్రా తన పని తను చేసుకున్నట్టే ముందుకైతే వెళ్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే హైడ్రా ఇప్పటి వరకు కూడా చైర్మన్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు, అలాగే కమిషనర్ వచ్చేసి ఏవి రంగనాథ్ అయితే ఉన్నారు. ముఖ్యంగా మనకు తెలుసు ఏవి రంగనాథ్ ఎంత డైనమిక్ గా ఆయన పనిచేస్తారు అనేది మనకి పూర్తిగా తెలిసిన విషయం. గతంలో ట్రాఫిక్ కమిషనర్ గా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే వరంగల్ కమిషనర్ గా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు హైడ్రాకి కమిషనర్ గా కూడా ఆయన అపాయింట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముక్కుసూటితనంతో ముఖ్యంగా ఏదైతే హైడ్రాకి సంబంధించి ముందస్తుగానే ఎక్కడ ఏదైతే దీనికి సంబంధించి భవనాలు అంటే ఆక్రమించి భవనాలు నిర్మించారో వాటన్నిటిలో కూడా వరుసగా వారం రోజుల నుంచి కూడా పూర్తిగా జేసీబీల సాయంతో అయితే పూర్తిగా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే అవుటర్ కి సంబంధించి పూర్తిగా ఎక్కడ అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ప్రతి చోట మీద కూడా హైడ్రా తన ప్రతాపం అయితే చూపిస్తుంది. ముఖ్యంగా బఫర్ ఎఫ్టీఎల్ జోన్ లకు సంబంధించి చెరువులు కబ్జా చేసి ఎప్పుడైతే దీనికి సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో దానికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ రిపోర్ట్ అయితే చెరువులు కబ్జాలకు సంబంధించి ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ లో సంబంధించి కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిపోర్ట్స్ అని ఫస్ట్ గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఏవైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా వరుసగా కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ఒత్తిడి తెస్తున్నా కూడా ఎక్కడా తల వంచకుండా కూడా ఈ హైడ్రా ముందుకైతే వెళ్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ హైడ్రాకి స్పెషల్ గా కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా ప్రస్తుతం 2059 మంది అధికారులతో అయితే కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పడతాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్, అలాగే ఒక ఎస్పీ స్థాయి, ఒక ఎస్పీలు ఒక ఐదుగురు మంది, అలాగే దీంట్లో 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు ఉంటారు, 5 మంది డిప్యూటీ స్థాయి సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్, అలాగే 72 మంది హోమ్ గార్డ్స్, అలాగే 6 మంది అనలిటికల్ ఆఫీసర్లు కూడా ఉంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారో ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే కంప్లైంట్స్ ఇస్తారో ఇమీడియట్ గా హైడ్రా వచ్చేసి అక్కడ కూల్చివేతలు అయితే చేపట్టారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టు ఇప్పుడు మనం ఈ రోజు కూడా ఏదైతే భానువాడకు సంబంధించి ఒక ఫామ్ హౌస్ కి ఇప్పటికి కూడా హైకోర్టులో కేసు అయితే రాలేదు. కొద్దిసేపటి క్రితమే విచారణ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ట్రిబ్యునల్ జీవోలోకి ఏదైతే ఈ ఫామ్ హౌస్ రాదంటూ కూడా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ఇప్పుడు హైడ్రాకి సంబంధించి లీగల్ గా ఏమేమి యాక్షన్స్ తీసుకోవచ్చు అనే కోణంలో అయితే ప్రస్తుతం ఇప్పుడు లాయర్ కి అయితే ఒక ప్రశ్న అయితే వేసింది. ప్రస్తుతం దానికి సంబంధించి హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్ లోనే హైడ్రా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, అక్రమార్కులు కబ్జాదారుల గుండెల్లో రైలు అయితే పరిగెడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ చెరువులు కబ్జాలు అంటే అప్పటి నుంచి చూసినట్టే ఇప్పటి వరకు కూడా సుమారు 60% చెరువులు కబ్జాలు అయితే ఇప్పటికీ కొనసాగి. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు అవన్నీ కూడా ఏదైతే ఇల్లీగల్ గా ఉండడంతో వాటన్నిటిని కూడా ఇప్పుడు అధికారులు కూడా డిమాలిజేషన్ అయితే చేశారు.